ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకి చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఎలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 24వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలను అనగా 5వ వచనం వరకు మనం ధ్యానం చేయబోతున్నాము. మూలవాక్యమై 3వ వచనాన్ని చదువుచున్నాను. మోషే వచ్చి యెహోవా మాటలన్నింటినీ విధులనన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నింటిని ప్రకారము చేసేదమనే యొక్క శబ్దముతో ఉత్తరమిచ్చిరి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. మీ దివ్యమైన కృప, కాపుదల, కనికరాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. ప్రభువా, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడినటువంటి 24వ అధ్యాయాన ఆరంభపు వచనాలలో దేవాది దేవుడు మోషే, మరి అబీహు, నాదాబు అనువార్లను మరియు ఏర్పరచబడిన 70 మంది శిష్యులను ఆయన పర్వతమునకు పిలిచినట్లుగా అయితే సమీపంగా వచ్చిన వ్యక్తి ఎవరంటే మోషే ఒక్కరే. దేవాది దేవుడు ఎన్నో సంగతులను ప్రియులరా మరి మోషేతో ప్రభు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. మోషే ఒక్కసారి మాత్రమే కాదు, సినాయి పర్వతమునకు ఎక్కిపోయినది. లేఖనములను మనము సరిగా గమనించినట్లయితే దగ్గరగా ఇంచుమించు 3 పర్యాయాలు ఆయన 40 దినముల చొప్పున మరి ఉపవాసము ఉండినట్లుగా చూస్తున్నాం. చూడండి, ఇదే అధ్యాయము మరి చివరి 18వ వచనంలో అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను. మోషే ఆ కొండ మీద
రేయింబవళ్ళు 40 దినములుండెను అన్నట్లుగా చూస్తున్నాం. అయితే పిల్లరా, ఇప్పుడు మనం తీసుకున్న మాట ఏంటంటే, మరి ఇశ్రాయేలీలందరూ కూడా దేవాది దేవునితో మరి మోషే ద్వారా మాట్లాడినప్పుడు దేవుని మాటలకు వాళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే, 3వ వచనంలో యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము మేము చేస్తాము అని ఏక శబ్దంతో వాళ్ళు ఉత్తరం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మేము చేస్తామయ్యా, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం మేము నడుచుకుంటాము, దేవుని మాటను మేమన్నిటికీ దాటిపోము అని వీరు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రియమైనటువంటి పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ఒక సంగతిని మనము ఎరుగవలసిన వారమునై ఉన్నాము. దేవుడు చెప్పినది ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా, ఎక్కడ చేసినా ఆ ప్రకారంగా మనం చేసినప్పుడు మన జీవితాలు దీవెనకరంగా మారతాయి. నిజానికి ఇశ్రాయేలీలు ఈ సందర్భంలో ప్రభువు చెప్పిన మాట చొప్పున చేస్తామని మాటిచ్చారు, కానీ వారు జీవితకాలంలో అందరూ అలాగున ఉండలేకపోయారు. ప్రభువు చెప్పిన దానిని వాళ్ళు దాటిపోయినట్లుగా కనిపించారు. ఇశ్రాయేలీలలో మానవ స్వభావం అనేది తరచుగా అది బయలుపడినట్లుగా మనం చూడవచ్చు. దేవుని ప్రియులారా, ఆ క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ఎరుగవలసిన గొప్ప సత్యం ఇది. వారి వలె మనం చేయకూడదు. వారిలో కొందరు ఆశించి ఆయన మాటలను దాటిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని కృపను బట్టి ఆయన చెప్పినది ఎప్పుడైతే మనం చేస్తామో మన ఆత్మీయ జీవితంలో ఎనలేని ఘనమైన కృపను మనం పొందగలుగుతాం. యేసు ప్రభులు వారు తన సేవా పరిచర్యలో ఆయన తల్లి, ఆయన సహోదరులు, సోదరీమణులు వచ్చినప్పుడు వారు వచ్చి అంటున్నారయ్యా, మరి ఈ తల్లియు సహోదరులు వచ్చిన్నారని చెప్పినప్పుడు ప్రభువారు అంటారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నేను చెప్పిన ఈ మాటలు విని వాటి చొప్పున చేయవారే కదా, వారే నా తల్లి, నా సహోదరులు అంటారు. కనుక మానవ దైనందిన జీవితంలో ప్రభువు బయలుపరిచిన మాట చొప్పున మనం చేయడమే మన జీవితంలో ఆశీర్వాదానికి పునాది. ప్రభు చెప్పినట్లుగా మనం చేయడమే మన జీవితానికి గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు కనా ఊరిలో వివాహం జరిగినప్పుడు తల్లి ఏమంటారు? ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన మీతో చెప్పునది చేయుడి అని చెప్పారు. ప్రభు ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా చేయడమే మనకు దీవెన. ప్రియులారా, అలాగున వారు రాతి బాణలను నీళ్లతో నింపినప్పుడు అంచుల మట్టుకు నింపారని చూస్తాం. అక్కడ అద్భుతం జరిగింది. దైవభక్తుడైనటువంటి పేతురు సరస్సులో ఆ సముద్రంలో వలవేయుచుండినప్పుడు ప్రభువారు ఏమన్నారు? నీ కుడివైపునకు ఆ సముద్రపు లోతులోనికి వెళ్ళి కుడివైపున వలవేయి అంటారు. అతడు అంటారు, ప్రభు రాత్రంతా చేపలు పట్టడానికి వెళ్ళాం, కానీ మాకేం దొరకలేదు, అయినా నీ మాట చొప్పున మేము చేస్తాము అని చేస్తాడు. విస్తారమైనటువంటి చేపలు ఆయనకు దొరికినట్లుగా చూస్తాం. మానవ దైనందిన జీవితం అంతా కూడా ప్రభువు చెప్పినట్లుగా మనం చేయడమే మనకు ఆశీర్వాదం.
ప్రభువు చెప్పినట్లుగా మనం చేయడమే మనకు దీవెన. ప్రియులారా, ప్రభువు చెప్పిన దానికి మనము చెయ్యనప్పుడు వింటే సరిపోలేదు. ప్రభువు చెప్పినది మనం చెయ్యాలి. ఎప్పుడైతే అలాగున జరిగిస్తామో అది మన జీవితానికి ఆశీర్వాదమును, మన జీవితానికి క్షేమమును తీసుకుని వస్తుంది. దేవునికి స్తోత్రం. పేతురు అలాగున ప్రభు మాట చొప్పున వల వేసి విస్తారమైనటువంటి చేపలను పొందగలిగారు. 6 రాతి బాణలోని నీరు మధురమైన ద్రాక్షారసంగా మారింది. ఈరోజు దేవుని పిల్లలుగా మనము కూడా మన పూర్వీకులు ప్రభువును అనుసరించిన మార్గం మనకెంతో దీవెనకరమైనది. ఇస్సాకు తెల్లవారగానే తాను గెరారు నుండి ఐగుప్తుకు వెళ్ళాలని తలంచారు. ఆ రాత్రి ప్రభువు చెప్పారు, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు స్థలంలో ఉన్నట్టు. ఆ ప్రకారంగానే ఇస్సాకు గారు ఉంటారు. దేవుడు చెప్పిన మాట ఏ మాట నిరర్ధకము కానేరదు. ప్రభు మాట చొప్పున చేసిన వ్యక్తి ఎన్నడూ చరిత్రలో చెడిపోయినట్లుగా ఎక్కడా లేదు. ప్రియులారా, మరి ఇస్సాకు కరువులో ఉండి విత్తనాన్ని వేసి 100 ఫలాన్ని పొందినట్లుగా చూస్తాం. మరి ఈ దినాన దేవుని పిల్లలుగా మనం కూడా ఇశ్రాయేలు అంటారు, అయ్యా యెహోవా మాటలన్నిటి చొప్పున మేము చేస్తామని. వారిలో కొందరు అలాగే చేశారు, దేవుని కార్యాలు చూశారు. మరి ఆత్మీయులారా, మనం కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిని కలిగిన వారమై దేవుని కృపను ఆస్వాదించుదుముగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ కృపా కనికరములు సమృద్ధిగా దయచేయండి. శక్తి చేత బలం చేత కానిది ఆత్మ మూలమున జరిగించండి. సియోనులోని మీ హస్తాన్ని చాపండి. యేసు నామమున ఈ మాటలన్నీ మా హృదయాల్లో ఫలభరితం చేయండి. మేము వినేవారమును మాత్రమే ఉండక వినిన దాని చొప్పున చేసే కృప, కాపుదల, కనికరం మా అందరికీ ఇయ్యమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవా స్తోత్రం. దేవుని ఆశీర్వాదం ఇచ్చి కృప చేత నింపి నడిపించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.